హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ ఛానల్. నేను డైలీ భోజనం ఇస్తున్నాను చెప్పాను కదా మీతో. అలాగే ఈరోజు కూడా ఇద్దామని వెళ్ళాను. నేను చేసేది ఏంటంటే డైలీ వెళ్ళినప్పుడు 7 మెంబర్స్కే ఇస్తాను. 7 మెంబర్స్లో కూడా చూసి ఎవరు ఆకలితో ఉన్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోమని అడిగి మరీ ఇస్తాను. ఈరోజు ఏం జరిగిందంటే ఒక ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ మా వారు ఏమన్నారంటే వెళ్ళేసి ఇచ్చిరా భోజనం అని అన్నారు. సరే ఇద్దాం కదా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుందే వెనక మళ్ళీ రన్ చేసి మరీ వెళ్ళాను అన్నం ఇచ్చేద్దామని చెప్పేసి. ఆమె ఇచ్చాను, ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వమ్మా అన్నారు. సరే 10 రూపీసే కదా అని చెప్పేసి నా బ్యాగ్లో ఉంటే ఇచ్చేసేసాను. ఇచ్చి రిటర్న్ అయ్యి మా హస్బెండ్ బైక్ ఎక్కేసాను. రిటర్న్ తీసుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆమె ఏం చేసిందంటే భోజనం తీసుకున్న తర్వాత మనీ అయితే బ్యాగ్లో పెట్టి ఆమె సంచిలో పెట్టేసేసుకుంది. ఆ భోజనం చెత్త కుప్పలో పడేసేసింది. అసలు ఆ సీన్ చూడగానే నా కళ్ళ మన నీళ్ళు వచ్చేసేసినాయి. అదే భోజనం వేరే వాళ్ళకి ఇస్తే ఎంత హ్యాపీగా తీసుకునేవాళ్ళు. ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపాలి కానీ ఆకలి తిన్న వాళ్ళ కడుపు ఎప్పుడు నింపకూడదు అని ఈరోజు నాకు అర్థమైంది. నేను డైలీ చేసే
కరెక్ట్గా చేస్తాడు డైలీ. ఎప్పుడు అమ్మ ఆకలి అవుతున్నా, అన్నం పెట్టినా అంటే అన్నం ఇవ్వనా అమ్మ అని అడిగి ఇస్తాను. ఈరోజు ఏంటంటే అడగకుండా ముసలాం కదా, టైం అవుతుంది కదా, ఆకలి టైం, లంచ్ టైం అవుతుంది, తినలేదేమోలే అనిపించింది. సో ఇద్దామని చెప్పేసి రన్ చేసి పరిగెత్తుకుంటూ ఇచ్చినందుకు ఆఫీస్కి వెళ్ళి చెత్త కుప్పలు వేసేసింది. ఆ వాల్యూ అనేది లేకపోయింది నేను ఇచ్చిన అన్నానికి అనేది, భోజనానికి. సో చాలా బాధగా అనిపించేసింది నాకైతే ఈరోజు. కానీ ఫ్రెండ్స్, మీ ఇళ్ళ దగ్గర మీరు ఎవరైనా భోజనం ఇవ్వాలి అలా అనుకుంటే అడగండి, తప్పులేదు. అమ్మ మీకు ఏమన్నా అన్నం కావాలా, భోజనం టైం అయింది కదా, తింటారా, తినేసారా ఆల్రెడీ అడిగి ఇవ్వండి, తప్పులేదు. ఎందుకంటే అలా అన్నం ఇచ్చిన తర్వాత వాళ్ళు వేస్ట్గా పడేస్తే మాత్రం మనకి చాలా ఇది అనిపిస్తుంది. ఎంతో కష్టపడి పాపంలే పోనీలే ఆకలితో ఉంటారు, ఈ టైం అయింది కదా, మనమైతే అన్నీ తింటూ ఉంటాం, వాళ్ళు ఏం తినలేరు, వెనక ముందు ఎవరు లేరు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా ఆలోచించి మనలాంటి వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకుంటారు, కానీ మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు బయట బెగ్గర్స్. అది చూసుకొని మీరు హెల్ప్ చేయండి ఎవరికైనా సరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.